అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. 3 కాకరకాయలు తీసుకున్నా అండి. కడిగి కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. కొద్దిగా పసుపు, సాల్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పీసెస్కి ఉప్పు, పసుపు బాగా పట్టేటట్లు కలుపుకోవాలండి. 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. కాకరకాయలో వాటర్ అంతా బాగా రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఇది బాగా పిండుకోవాలి. చేదంతా పోతుందండి ఇలా చేయడం వల్ల. కాకరకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టపడతారండి. ఇందులో వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలండి. చిన్న గ్లాస్ అంతా వాటర్ వచ్చిందండి. చేదంతా పోయింది మనకి. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం ఉడికించిన కాకరకాయ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సాల్టు, ముందుగా సాల్ట్ వేసాం కదండి, కొద్దిగా వేసుకోవాలి సాల్టు. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా పప్పులు, వెల్లుల్లి వేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలండి. కాకరకాయ చల్లారిన తర్వాత 2 చుక్కల నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి.